అసలు యాక్చువల్‌గా మీ పేరు రాగమయూర్ అని చెప్పేసి ఆహ్, పెట్టారా? లేదంటే స్క్రీన్ నేమా? ఎలా? లేదు లేదు. ఓన్ నేమే. స్క్రీన్ నేమ్ గాదు. అలా ఎలా థింక్ ఆహ్, చేసారో కదా! ఏమో అంటే మా పేరెంట్స్ థాంక్‌ఫుల్లీ చాలా యూనిక్ నేమ్ ఇచ్చారనమాట. ఎందుకంటే మీ సర్కిల్‌లో ఎక్కడ వినుండరు రాఘమయ్యర్ అని. ఎగ్జాక్ట్‌లీ. సో, మీ లైఫ్‌లో నా వల్ల ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా ఆ పేరు మాత్రం గుర్తుండిపోతది. అంతే. ఏ రాహులో, ఏ కుమారు. రామకృష్ణనో, ఏ రాకేషో గాకుండా అంటే యాహ్! ఈ పేర్లన్నీ గూడా మంచివే. బట్ యాహ్! బావుంది యాక్చువల్లీ నేమ్ కూడా. మేము స్క్రీన్ నుంచి వచ్చిన నేమేమో అలా లేదు అనుకుంటాము. లేదు. ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నారా? అంటే కొంతమందికి రాగా అన్న పేరు కానీ, లేదంటే కీర్తి అన్న పేర్లు బేసిక్‌గా అమ్మాయిలకి ఉండేవి. హ్మ్. సో, హ్మ్. ఎవరైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ఏమన్నా? అంటే థాంక్‌ఫుల్లీ అంటే ఒక్కళ్ళే మిస్‌అండర్‌స్టాండ్ జేసుకున్నారు. అది ఎవరంటే నాకు మేకప్ చేసే ఆయననమాట. ఆయన "మీరెవరికి పని జేస్తారు" అంటే, "మా హీరో గారండి ఆయన పేరు రాజమయూరి అండి" అంటాడనమాట. అదర్‌వైస్ అందరూ రాఘమయూరి అనే అంటారు. ఎప్పుడు ఓకే. కన్‌ఫ్యూజన్ లేకుండా. ఏమని పిలుస్తూ ఉంటారు? ఫుల్ నేమ్‌తోనా? ఆ! లేదంటే రాగ్ ఒకళ్ళు రాగ్ అంటారు, ఒకళ్ళు మయూర్ అంటారు, ఒకళ్ళు రాఘమయూరి అంటారు. ఇంకా ఎవరు యాక్సెప్ట్ సాయిబాబా చేస్తారు. లాగా పిలిస్తే పలుకుతా. నైస్. నైస్.